హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1475కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఈరోజు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే OnePlus 10 Pro. సో ఈ మొబైల్ మీద మనకి 22,000 వరకు అమెజాన్లో డిస్కౌంట్ అయితే లభిస్తుందన్నమాట. అంటే ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 66,999 రూపాయలు అయితే ఉంది. ఇది కాకుండా మీకు డిస్కౌంట్ కింద వీళ్ళు కూపన్ అయితే ఇస్తున్నారు. సో దాని కనుక మీరు అప్లై చేశారంటే 22,000 రూపాయలు అయితే తగ్గుతుంది. అంటే ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి మీకు 44,999 రూపాయలకి అయితే వస్తుంది. మరి ఈ ప్రైస్ పెట్టి ఈ మొబైల్ కొనొచ్చా లేదా అనేది అడిగితే యాక్చువల్గా మనకి ఈ మొబైల్ ఎందుకు తగ్గించారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జనవరి 23వ తారీఖున 12R అలాగే 12 ఈ రెండు మొబైల్స్ని అయితే OnePlus లాంచ్ అయిపోతుంది. సో అందువల్ల ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ అయితే తగ్గించారు. ఈ మొబైల్ మనకి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చింది. అయితే ఈ మొబైల్ ప్రైస్ ఇప్పుడు 45,000 రూపాయలు అయితే ఉంది కదా. సో ఈ ప్రైస్ కొనొచ్చా అంటే మనకి 12R వస్తుంది కదా. 12R కూడా ఇంచుమించు ఇదే ప్రైస్లో అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఎవరైతే మంచి ప్రాసెసర్ కావాలి, ఇంకా దీనికన్నా బెటర్ ప్రాసెసర్ అనుకుంటే సో 12Rకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ ఉంటుంది. అందులో స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే మీకు అందులో కనిపిస్తుంది. అలాగే UFS 4.0 మీకు 12Rలో ఉంటుందన్నమాట. గ్లాస్ ప్రొటెక్షన్ కూడా మీకు విక్టస్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇవి మీకు 12Rలో బెటర్గా అయితే కనిపిస్తాయి. అలా కాకుండా మీకు డిస్ప్లే కెమెరా మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే 12R కన్నా మీకు ఇప్పటికి 10 Pro బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఈ 10 Proని అయితే తీసేసుకోవచ్చు, 12Rని పక్కన పెట్టేసి. ఏది డిస్ప్లే అండ్ కెమెరాస్ పరంగా చూసుకున్నట్టయితే. అంతేకాకుండా వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇది మీకు 50 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో 10 Pro అయితే తీసుకోవచ్చు. ఈ మూడు ఆప్షన్స్ మీకు కావాలి అనుకుంటే, లేదంటే 12R తీసుకోవచ్చు కొంచెం లేటెస్ట్ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో X6 సిరీస్ మొబైల్స్ ఇండియా లాంచ్ అయితే కన్ఫర్మ్ చేసేసింది. ఇప్పటి వరకు మనకి లాంచ్ చేస్తుందని తెలుసు కానీ అఫీషియల్గా పోకో అయితే కన్ఫర్మ్ చేయలేదు. సో ఇప్పుడైతే కన్ఫర్మ్ కూడా అయితే చేసేసింది. సో ఇక్కడ మనకి రెండు మొబైల్స్ అయితే ఉండబోతున్నాయి, పోకో X6 అలాగే X6 Pro. X6 వచ్చేసరికి మనకి రెడ్మీ నోట్ 13 Pro మొబైల్ ఉంది కదా, దాన్నే రీబ్రాండ్ చేసి X6 పేరు మీద తీసుకొస్తున్నారు. అలాగే రెడ్మీ K70E అనే మొబైల్ని ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. ఆ మొబైల్ని వీళ్ళు X6 Pro పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. సో ఆల్రెడీ దీని గురించి అంత ముందు అయితే చెప్పాను. అయితే వీళ్ళు ఇంకా టైం లైన్ అయితే బయట పెట్టలేదు. జనవరి 4వ తారీఖున రెడ్మీ నోట్ 13 సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతుంది కదా. సో దాని తర్వాత వీళ్ళు టైం లైన్ చెప్పే అవకాశం ఉంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే జనవరి 5వ తారీఖున ఒక గూడు పుటాని అయితే జరగబోతుంది. సో అక్కడ ఈ మొబైల్ సంబంధించిన డేట్ రివీల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Samsung Galaxy S24 సిరీస్ మొబైల్స్ జనవరి 17వ తారీఖున లాంచ్ అయిపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే కదా. ఇంతకుముందు మనం అనుకున్నది ఏంటంటే ఈ మొబైల్స్ మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది, మన ఇండియాలో తీసుకొచ్చే వాటిలో కూడా అనుకున్నాం. బట్ S24 Ultra, S24 Plus ఈ రెండు మొబైల్స్లో మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంటుంది మన ఇండియాలోకి వచ్చేసరికి. కాకపోతే S24లో చూస్తే Exynos 2400 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారంట వరల్డ్ వైడ్గా చూస్తే. అంటే మన ఇండియాలో కూడా ఇదే ప్రాసెసర్ ఉండొచ్చు. కెనడా అండ్ US ఈ రెండు కంట్రీలోనే సో వీళ్ళు స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే తీసుకురాబోతున్నారంట. ఇక నెక్స్ట్ నుంచి మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు ఇన్ఫినిక్స్ అయితే టీచ్ చేస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్ నవంబర్ 9వ తారీఖున వేరే కంట్రీలో అయితే లాంచ్ చేసేసారు. ఇదే మొబైల్ని మన ఇండియాలోకి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 HD అనే పేరు మీద అయితే లాంచ్ చేశారు. అది కూడా 5,600-700 రూపాయలకు లాంచ్ చేశారు మంచి ప్రైస్కి. ఇప్పుడు కొంచెం ప్రైస్ అయితే పెంచారు, మళ్ళీ 1000 రూపాయలు అనుకోండి. అయితే మళ్ళీ అదే మొబైల్ని ఆల్రెడీ పేరు మార్చి తీసుకొచ్చిన మొబైల్ని మళ్ళీ తీసుకురాబోతున్నారంట. టైం గ్యాప్ కూడా ఎంతో లేదు, డిసెంబర్ 8వ తారీఖున లాంచ్ చేశారు ఈ మొబైల్ని. మళ్ళీ జస్ట్ 1 మంత్లోనే ఇంకో మొబైల్ని అయితే అదే మొబైల్ని మళ్ళీ లాంచ్ చేస్తున్నారు. ఆ టెక్నో తక్కువ తినింది, ఆ టెక్నో కూడా అంతే. టెక్నో స్పార్క్ గో అని చెప్పేసి ఒక మొబైల్ని అయితే ఆల్రెడీ లాంచ్ చేసింది, మన ఛానల్లో కూడా అన్బాక్స్ అయితే చేసాం. ఇప్పుడు టెక్నో పాప్ 8 అనే ఒక మొబైల్ని అయితే త్వరలో తీసుకురాబోతుంది. త్వరలో ఏముందిలేండి, జనవరి 3వ తారీఖున అయితే తీసుకురాబోతుంది. దీన్ని అయితే ఇప్పుడు టెక్నో అయితే టీచ్ చేస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్ కూడా ఇంచుమించు మన వీళ్ళు లాంచ్ చేసిన స్పార్క్ గో లాంటి స్పెసిఫికేషన్స్తోనే రాబోతుంది. కాకపోతే ఇది కొంచెం డిజైన్ పరంగా చేంజెస్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ మనకు చూస్తే ఆ డిజైన్ అయితే చేంజ్ చేసి కనిపిస్తుంది, కానీ కెమెరా సెటప్ అవన్నీ మనకి సేమ్ అలాగే కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా నుంచి మోటరోలా జనవరి నెలలో తీసుకురాబోయే మొబైల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బయటికి తీసుకొచ్చింది. యాక్చువల్గా మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ లాంచ్ అవ్వగానే చాలా బ్రాండ్లు సో మా మొబైల్స్లో ఈ ప్రాసెసర్ వాడుతున్నాం అని చెప్పేసి వాళ్ళ మొబైల్స్కి సంబంధించిన ఫ్లాగ్షిప్ మొబైల్స్ వాటి లిస్ట్ని కూడా బయటికి తెచ్చేశారు. చాలామంది ఆ మొబైల్స్ని లాంచ్ కూడా చేశారు. కానీ ఇప్పుడు వరకు మోటరోలా అయితే నోరెత్తలేదు వాళ్ళు ఏ మొబైల్స్లో ఈ ప్రాసెసర్ వాడబోతున్నారని. ఇప్పుడు లెనోవో మొబైల్ బిజినెస్ గ్రూప్కి సంబంధించిన జనరల్ మేనేజర్ చెంజిన్ అంతే అనుకుంటా అతని పేరు. సో వాళ్ళ పేర్లు కూడా అలాగే ఉంటాయి కదా. సో తనైతే కన్ఫర్మ్ చేశారనమాట. సో వీళ్ళు 2024లో రేజర్ మోడల్స్ని కొంచెం రీడిజైన్ చేసి కొంచెం బెటర్గా అయితే డిజైన్ చేసి, అంటే ఫోల్డింగ్ మొబైల్స్ ఉన్నాయి కదా, సో వాటిని అయితే తీసుకురాబోతున్నారంట. అలాగే వీళ్ళు X సిరీస్ని అయితే తీసుకురాబోతున్నారు ఫ్లాగ్షిప్లో చూసుకుంటే. యాక్చువల్గా మోటరోలా ఫ్లాగ్షిప్లో చూస్తే మనకి ఎడ్జిన్ అనుకుంటా తీసుకొస్తుంటుంది. ఇప్పుడు X సిరీస్ని మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. రీఇంట్రొడ్యూస్ అని ఎందుకంటున్నట్టే యాక్చువల్గా వీళ్ళు మోటరోలా X సిరీస్ని ఇంతకుముందు తీసుకొచ్చింది, X లైన్ని.
సో ఇప్పుడు కొంతకాలం నుంచి దాన్ని డిస్కంటిన్యూ చేసింది, కొంతకాలం కాదు కొన్ని సంవత్సరాల నుంచి డిస్కంటిన్యూ చేసింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని అయితే ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే తీసుకురాబోతున్నారు. అలాగే ఈ మొబైల్స్లో వీళ్ళు ఏఐ ఇంటిగ్రేషన్ అయితే తీసుకురాబోతున్నారంట. మనకి ఆల్రెడీ శాంసంగ్ కూడా ఏఐ గెలాక్సీ అని చెప్పేసి వాళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్స్లో అయితే తీసుకురాబోతుంది. వీళ్ళు కూడా అలాగే తీసుకురాబోతున్నట్టుగా అయితే సో ఇతని మాటల ప్రకారం అయితే తెలుస్తుంది. నాకు తెలిసి MWC ఈవెంట్ ఉంది కదా, అంటే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్, అక్కడ అంటే ఫిబ్రవరి నెలలో ఈ మొబైల్స్ని అయితే వీళ్ళు ప్రవేశపెట్టొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus 9 అంటే 9 Pro, అలాగే 9RT అంటే OnePlus 9 సిరీస్ మొబైల్స్ అన్నీ అనమాట. అలాగే Nord 2T 4 మొబైల్స్కి ఆక్సిజన్ వాయిస్ 14 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే ఇప్పుడు OnePlus స్టార్ట్ చేసింది. మీరు ఎవరైనా ఈ 4 మొబైల్స్లో ఏదో మోడల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక అలాగే OnePlus Ace 3 మొబైల్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది. మనం ఇంతకుముందు ఆల్రెడీ అనుకున్నదే, అఫీషియల్గా ఇప్పుడు వీళ్ళు అయితే కన్ఫర్మ్ చేశారు. జనవరి 4వ తారీఖున ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఏంటో ఈ డిసెంబర్ అని వచ్చేస్తుంది, నో టెంప్ట. సో ఇదే మొబైల్స్ని మన ఇండియాలోకి వచ్చేసరికి తెలిసిందే కదా, OnePlus 12R పేరు మీద అయితే తీసుకురాబోతుంది. మొత్తం 3 కలర్ వేరియంట్స్లో అయితే చైనాలో లాంచ్ చేయబోతున్నారు, బ్లాక్, బ్లూ అండ్ గోల్డ్. వీటితో పాటు వీళ్ళు అక్కడ OnePlus Buds 3 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ను కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇందులో మనకి బ్లాక్ అండ్ బ్లూ 2 కలర్ వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట. ఇక ఈ Buds 3 డిజైన్ చూస్తే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన Buds Pro 2 ఉన్నాయి కదా, సో ఇంచుమించు అదే డిజైన్లు అయితే కనిపిస్తున్నాయి. దాని సక్సెసర్ కింద అయితే వీటిని తీసుకొస్తున్నారు. వీటిని మన ఇండియాలో కూడా మరి 23వ తారీఖున OnePlus 12 సిరీస్ మొబైల్స్ లాంచ్ చేస్తుంది కదా, అప్పుడు లాంచ్ చేస్తారనుకుంటా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షౌమీ ఈరోజు 28వ తారీఖు కదా, సో ఆల్రెడీ మనం ఇంతకుముందు గత టెక్ న్యూస్లో అయితే చెప్పాము, మాట్లాడుకున్నాము. వీళ్ళ తీసుకురాబోయే ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ని సో ఈరోజు అయితే టీస్ చేయడం స్టార్ట్ చేశారు. పోస్టర్ అయితే రిలీజ్ చేశారనమాట. దీని ప్రైస్ ఎంత, అలాగే ఎప్పుడు అవైలబుల్లోకి వస్తుంది, నెక్స్ట్ దీని స్పెసిఫికేషన్స్ ఇవేమీ అయితే రివీల్ చేయలేదు. కానీ సో ఈ పోస్టర్లో చూస్తే హైపర్ వాయిస్తో, అంటే పవర్డ్ బై హైపర్ వాయిస్ అని చెప్పి అయితే టీస్ చేస్తున్నారు. హైపర్ వాయిస్తో అయితే ఈ కార్ని అయితే తీసుకొస్తానమాట. దీని గురించి ప్రత్యేకంగా వేరే వాయిస్ని అయితే ఏం డెవలప్ చేసినట్లేరు, అంటే డెవలప్ చేస్తూ ఉంటారు, బట్ అసలు దానికి హైపర్ వాయిస్ అనే పేరు పెట్టారు. ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నింటిలోనూ షామీ మనకి హైపర్ వాయిస్నే వాడుతుంది కదా, సో అదే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఈ కార్లో కూడా అయితే యూజ్ చేశారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే రాబోయే 15-20 సంవత్సరాల్లో టాప్ 5 ఆటో మార్కెటింగ్లో వీళ్ళు ఉండాలని చెప్పి అయితే వీళ్ళ ఆకాంక్ష అంట. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి ఐక్యూ నియో 9 అలాగే 9 Pro ఈ 2 మొబైల్స్ని అయితే ఈరోజు చైనాలో లాంచ్ చేసింది. యాక్చువల్గా ఐక్యూ నియో 7ని మన ఇండియాలో తెచ్చింది, కానీ నియో 8ని మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చినట్టుగా లేదు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూస్తే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 144 హెర్ట్జ్ మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 2 ప్రాసెసర్ మనకి నియో 9లో ఉంటే 9 Proలో MediaTek Dimensity 9300 ఈ ప్రాసెసర్ అయితే వాడారు. రేర్ సైడ్ కెమెరా 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటే ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 5160 mAh బ్యాటరీ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్స్ని అయితే అక్కడ లాంచ్ చేశారు. సో ఇంకా మొబైల్ ప్రైస్ కనుక చూస్తే పర్వాలేదు, మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇది చైనాలో, మన ఇండియాలో మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారో తెలియదు. కానీ ఐక్యూ 9 ప్రైస్ 12GB 256GB వేరియంట్ 27,800 రూపాయలు మనకి బేస్ వేరియంట్ ప్రైస్ పెడితే, ఐక్యూ 9 Pro మనకి 12GB 256GB వేరియంట్ 35,000 రూపాయలు చైనాలో ప్రైస్ అయితే పెట్టారు. వీటితో పాటు వీళ్ళు ఐక్యూ TWS 1E ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే లాంచ్ చేశారనమాట. దీని ప్రైస్ కూడా మంచి ప్రైస్ పెట్టారు, 1900 రూపాయలు అక్కడ ప్రైస్ పెట్టారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే ఈ బడ్స్ అయితే వస్తాయి. మరి వీటిని అయితే మన ఇండియాలోకి తీసుకొస్తారు. మరి ఇండియాలోకి వచ్చేసరికి నాకు తెలిసి 2,500 అలా ప్రైస్ పెట్టే అవకాశం ఉంది. యాక్చువల్గా ఇవి వివో TWS 3E అని చెప్పి ఒక ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లాంచ్ చేసింది. వాటిని మళ్ళీ రీబ్రాండ్ చేసి తీసుకొచ్చారు. అలాగే వివో తీసుకొచ్చిన వివో వాచ్ 3ని రీబ్రాండ్ చేసి ఐక్యూ వాచ్ అనే పేరు మీద అయితే లాంచ్ చేశారన్నమాట. దీని ప్రైస్ చాలా గమ్మత్తుగా పెట్టారు. 13,000 రూపాయలు బ్లూటూత్ వేరియంట్ ప్రైస్ పెడితే 14,000 రూపాయలు ఈ సిమ్ వేరియంట్ ప్రైస్ పెట్టారు, LTE వేరియంట్. సో 1,000 రూపాయల గురించి ఎవరు ఆలోచిస్తారు? ఎవరైనా ఇంకో 1,000 రూపాయలు వేసుకొని సిమ్ సపోర్ట్దే తీసుకుంటారు కదా, ఈ సిమ్ సపోర్ట్దే. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.